తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందలూరు నుండి టంగుటూరు మరియు పొత్తపి ప్రధాన రహదారిని తనిఖీ చేసి నిరసన తెలియజేశారు రాజంపేట టీడీపీ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు నుండి టంగుటూరు మరియు పొత్తపి వెళ్లు మార్గం రోడ్డును గుంతలమయంగా మారాయని, సామాన్యులు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారని ఆయన విమర్శించారు। ప్రస్తుత ఎమ్మెల్యే సొంత గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్లు లేవని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామంటూ వారు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు। సొంత మండలాన్ని పట్టించుకొని ఎమ్మెల్యే, నియోజకవర్గం ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। నందలూరు టంగుటూరు రోడ్ ఇది నల్లదిమాయపల్లిలో ఉన్న మనం నల్లదిమాయ పక్కనే ఆనుకొని ఉండే కొత్త తిమ్మరాజపల్లిలో ఈరోజు దోడ్ల దుస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి। దారుణమైన గుంతలు, చాలా దారుణమైన పరిస్థితి। ఇలాంటి గుంతలు అడుగు కనపడతాయి, ఎక్కడ చూసినా ప్యాచ్లే। మీరు ఒక్కసారి చూడండి, ఇదంతా చూస్తే అంతా ప్యాచ్లే, ఆటో దగ్గర నుంచి అంతా ప్యాచే, ఇక్కడ ఒక ప్యాచ్, ఈ సైడ్ అంతా కూడా బాగా మట్టి కొట్టుకుపోయింది। అట్లాగే ఎన్ని పెద్ద పెద్ద గుంతలు, ఇంత ఆటో పడితే మళ్ళా పైకి రాని పరిస్థితి। ఇలాంటి ఘోరమైన పరిస్థితి మండలంలోని ప్రతి రోడ్డుకు ఉంది। నందలూరు మండలం, నందలూరు నుంచి టంగుటూరు పోయే రోడ్డు అత్యంత అధ్వానమైన పరిస్థితి। ఇక్కడ బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఎమ్మెల్యే గారు తన సొంత ఊరికి కూడా ఈ రోడ్డు పోతూ ఉంది। నందలూరు నుంచి ఆయన ఊరికి పోవాలంటే ఇదే రోడ్డు, ఈ రోడ్డును కూడా కనీసం ఆయన వేసుకునే పరిస్థితులు ఉండాలంటే మరి ఎవరి చేతగాంతనం ఇది? ప్రభుత్వం చేతగాంతనమా, ఎమ్మెల్యేగా చేతగాంతనమా, లేదంటే నాయకుల చేతగాంతనమా? లేదు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే ఓటుకు రావాల్సి వస్తుంది। ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మేము ఎలక్షన్కి పోతే మొత్తం గుర్తేస్తారు, వైనాట్ 175 అంటున్నారు। ఇలాంటి రోడ్లు పెట్టుకొని మీకు వైనాట్ 175 అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాయి। ఇలాంటి రోడ్లు పెట్టుకొని ఇలా గుంతల రోడ్లతో జనాలను తిప్పుతూ జనాలు మీకు ఓట్లేస్తారనే అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? వైనాట్ 175 ఇంత ఎట్లా అనగలుగుతున్నారు? రోడ్లే కాదు, ఈరోజు కనీస సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం కానీ, ఎక్కడ కూడా సరైన సదుపాయాలు కానీ ఊళ్ళకి ఎక్కడా ఈ 4.5 సంవత్సరంలో ₹1 పెట్టిన పాపాన పోరా। ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఓట్లేస్తారనే బలమైన నమ్మకం ఎక్కడి నుంచి ఉంది? అంటే మీరు పోలీసులను పెట్టుకుని ప్రతిపక్ష నాయకులని నిర్బంధించి మీరు రిగ్గింగ్ చేసుకోవాలనుకుంటారా? ప్రజలు ఓట్లేనికంట భయభ్రాంతులు చేసి రిగ్గింగ్ చేయాలనుకుంటారా? అప్పుడైతేనే వైనాట్ 175 సాధ్యం। ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు। ఒక్కటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది। వచ్చిన 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఈ రోడ్డు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రతి రోడ్డును మేము ఒక్కసారి చూసి అన్ని రకాలుగా శాంక్షన్లు తెప్పించి దీన్ని సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్ చేయడమా, లేదంటే ఎక్కడైనా చిన్న పల్లెలు సింగిల్ రోడ్డు ఉంటే దాన్ని ఇంకా బాగు చేయడమా, అన్ని రకాల ప్రయత్నాలు చేసి రోడ్లను నాణ్యత